హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్పైసీ ఫుడ్ అండి. ఇవాళ మీకోసం మంచి ఆవకాయ పచ్చడి చూపిస్తున్నాను. మామిడికాయ పచ్చడి ఏ విధంగా చేయాలనో మీకు నా ప్రాసెస్ అంతా చూడండి, ఏ విధంగా చేస్తున్నానో. నేను నేను ఒక 10 కాయలతోటి చేసినానండి. నాకు 1 కేజీ పిక్కలు వచ్చింది ఇది. నేను చిన్న చిన్న కాయలతో చేసినానండి. ఇదే విధంగా నా వీడియో చూసుకుంటా సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. ఇంకా లైక్, షేర్, ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా మీరు అందరికీ షేర్ చేయండి. ఓకేనా అండి? స్టార్ట్ చేస్తున్నాండి. ఇదండి మామిడికాయలు చిన్న చిన్నవి అండి. మామిడికాయలు ఆ చిన్న చిన్న కాయలని ఈ విధంగా ముక్కలుగా చేసేసుకొని ఒక గిన్నెలోకి మెజర్మెంట్గా ఒక గిన్నెలకి ఇది నేను 10 కాయలు తీసుకున్నానండి. చిన్న చిన్నవి 10 కాయలు. దాంట్లో జీడి ఉందండి. చిన్న కాయలు, ఇది పచ్చడికాయ. దీనికి కండ ఎక్కువ లేదు కానీ పులుపు మాత్రం చాలా ఎక్కువ ఉన్నది. ఇది పచ్చడికాయ అనేది. ఇదండి ఈ విధంగా నేను మెజర్మెంట్ కోసం ఆ గిన్నె తీసుకున్నాను. అది కాయలు కట్ చేసుకొని కాసేపు ఆరబెట్టుకున్నాను అనమాట. ఇదండి మెంతులు తీసుకున్నాను. మెంతులు 1 టేబుల్ స్పూన్ అండి. చూసిన ఈ పెద్ద స్పూన్ టేబుల్ స్పూన్ తోటి మెంతులు నిండుగా తీసుకున్నాను. మెంతులు, ఆవాలు అదే స్పూన్ తోటి 2 నిండుగా తీసుకున్నాను. ఆవాలు ఇవి 2 మంచిగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోవాలండి. మంచిగా ఫైన్ పౌడర్ కావాలా. ఇదని ఫస్ట్ వేయించుకోవాలండి. ఇది మంచి దూరగా వేయించుకోవాలండి. పచ్చి పచ్చిగా ఉండొద్దు, దూరగా వేయించుకోవాలా. మంచిగా టేస్ట్ మాత్రం బాగుంటుందండి. చాలా మంచిగా కుదిరింది పచ్చడి. ఇది పెట్టిన నేను 1 మంత్ కోసం నాకు నడుస్తుందండి. ఇది ఎల్లిపాయలండి, 2 పెద్ద గడ్డలండి ఎల్లిపాయలు ఈ విధంగా ఒలుచుకొని పెట్టుకున్నాను. ఆ మెంతులు, ఆవాలు కూడా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు ఫస్ట్ మెంతులు, ఆవాలు కూడా పొడి చేసుకోవాలా. ఇదండి కారం అండి. కారం మెజర్మెంట్ చూపిస్తున్నాను. అదే స్పూన్ తోటి నేను కారము 5 నిండుగా స్పూన్ తీసుకున్నానండి. ఎందుకంటే కాయ పుల్లగా ఉంది. నేను 5 నిండుగా తీసుకున్నాను. దాంతో ఉప్పు మాత్రం ఉప్పు కూడా అదే స్పూన్ తోటి 4 నిండుగా తీసుకున్నాను. ఉప్పు చూసినండి. 5 కారము, 4 ఉప్పు అండి నిండుగా తీసుకున్నాను. ఒకటే టేబుల్ స్పూన్ తోటి నేను అన్నీ మెజర్ చేసినానండి. ఇది ఈ విధంగా 2 కలుపుకొని పెట్టుకుందాము. చూసారా ఈ కారం, ఉప్పు. ఇప్పుడు మిక్సీలో మనము ఆవాలు, మెంతులు పౌడర్ చేసుకున్నామండి. ఇది మంచిగా పౌడర్ అయిపోయింది మంచిగా. దాంట్లోనే ఇది ఉప్పు, కారం కూడా దాంట్లోనే వేసేసుకోవాలా. దాంట్లోనే ఎల్లిపాయలు కూడా వేసేసుకోవాలండి. అది ఇప్పుడు మిక్సీ చేసుకొని మంచిగా అంటే ఎల్లిపాయలు మరీ ఇది పేస్ట్ కావద్దండి, ముక్కలు అక్కడ ఉండాలా. ఇదండి ఈ విధంగా చేసుకొని అదే గిన్నెలో వేసుకున్నానండి. ఏదైతే గిన్నెలో నేను కాయలు తీసుకున్నానో అదే గిన్నెలో సగం గిన్నె దాకా మసాలా అంతా రావాలండి. సగం గిన్నె కారం, ఉప్పు, ఆవాలు, మెంతులు అదే సగం గిన్నె దాకా రావాలన్నమాట. అది మెజర్మెంట్ కరెక్ట్గా. నూనె కూడా సేమ్ అండి. మసాలా ఎంత తీసుకున్నానో నూనె కూడా అంతనే కరెక్ట్గా సగం తీసుకున్నాను. నూనె కూడా కొన్ని ఎల్లిపాయలు ఒలుచుకొని పెట్టుకున్నాను తాలింపుకి. ఆ నూనె మనము కొంచెం వేడి చేసుకుందామంటే తాలింపు పెట్టుకుందాము. ఏందండి కొంచెం వేడైనాక నేను కొన్ని ఆవాలు వేసినాను తాలింపుకి. ఇది నూనె ఎక్కువ వేడి కాలేదండి, అప్పుడు వేసేసినాను నేను. అది వేడయ్యే లోపల ఇది మసాలా అంతా కలుపుకొని నేను ఆ మామిడికాయల మసాలా అంతా కలుపుకొని పెట్టుకున్నాను అనమాట. ఇది చిన్న మామిడికాయలు అండి. ఇవి కాయలు గట్టి కాయలండి, చిన్నవి. ఒక 10 కాయలండి. ఈ విధంగా నేను కొట్టుకొని కాసేపు మొత్తం జీడి తీసేసి దాంట్లో ఉన్న మధ్యలో ఉన్న పొర కూడా తీసేసి కాసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టినాను అనమాట. చూసారు. ఇప్పుడు నూనె, ఆవాలు వేగగానే ఎల్లిపాయలు వేసేసుకొని పొయ్యి బంద్ చేసేయాలండి. ఇది పొయ్యి బంద్ చేసినాక నూనె చల్లారినాక అప్పుడు మనం మామిడికాయలో మసాలా కలిపి పెట్టుకున్నాం కదా, దాంట్లో వేసేసుకోవాలి. పొయ్యి బంద్ చేసేసినానండి. ఎల్లిపాయలు వేయగానే ఎల్లిపాయలు కలర్ చేంజ్ కావద్దండి. అదే చూసారా. నూనె చల్లారినాక దాంట్లో వేసేసుకున్నాను పచ్చడిలో. ఇప్పుడు కలిపేసుకుందామండి. నేను చూసినానండి, దీంట్లో అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అన్నమాట. ఉప్పు, కారము, ఎల్లిపాయల ఫ్లేవరు, ఆవాలు, మెంతులు
అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. కానీ నెక్స్ట్ డే తెలుస్తుంది అంటారు కదండి. మీరు చూడండి నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు చూసారు కదా, మీరు కూడా అదే విధంగా ట్రై చేయండి. నాకైతే ఇది పచ్చడి 1 మంత్ కోసం నేను చేసినానండి. కరెక్ట్గా 1 మంత్ కోసం వస్తుంది 1 కేజీ మటన్. మా ఇంట్లో చాలా పచ్చడి తింటారు. ఇంకా స్పెషల్లీ మామిడికాయ పచ్చడి అంటే అందరికి ఇష్టము. అది నేను ఇదండి నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే మధ్యాహ్నం తీసినాను పచ్చడి. మంచిగా ఊరిందండి, చాలా బాగా నూనె అంతా పైకి వచ్చింది. కరెక్ట్ మెజర్ తోటి చేసిన చూడండి ఎంత బాగా వచ్చిందో. మంచి కుదిరిందండి పచ్చడి. అసలు మూత తీయగానే ఆ ఎల్లిపాయల ఫ్లేవర్ ఎంత బాగా వచ్చిందంటే పచ్చడి చాలా టేస్టీగా కుదిరిందండి. చాలా మంచిగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనండి. ఇదండి ఇప్పుడు డబ్బాలోకి తీసుకుందాము. నేను ఒక డబ్బా తీసుకున్నాను అనమాట, 1 కేజీ డబ్బా ఇది. ఈ డబ్బాలో నేను మెజర్ చేసుకోవాలి ఎట్లా కరెక్ట్గా నాకు వస్తుంది అనేసి నేను ఆ డబ్బా తీసుకున్నాను. అది ఎండలో పెట్టుకున్నానండి, కడిగి ఎండలో పెట్టుకున్నాను డబ్బా. దాంట్లో నేను సగం వేసినాను. ఇది కరెక్ట్గా 1 కేజీ పచ్చడి పిక్కలు వచ్చిందండి. 1 కేజీ పచ్చడి వచ్చిందండి, అయ్యింది. అది డైలీ యూస్ కోసం చిన్న బాటిల్లో వేసినానండి. ఇది మళ్ళీ డబ్బా మళ్ళీ పైకి పెట్టేసాం, పక్కకు పెట్టేయాలనేసి. ఇదండి చాలా మంచిగా కుదిరిందండి. ఇదండి చాలా మంచిగా కుదిరిందని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.